Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండి. అమ్మ అన్న పిలుపే ప్రతి ఒక్కరి మనసులోనూ నిండి ఉంది. ఈరోజు అమ్మ ప్రేమకు ప్రతిరూపం, మమకారానికి ఆకారం, త్యాగానికి నిదర్శనం అమ్మ కదా. ఆ అమ్మని తలుచుకొని రోజు అన్నది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మ మన వెనకే ఉంది అనేసి ఉంటాం. అమ్మ లేనిదే ఈ ప్రపంచమే లేదు కదా. ఈరోజు ఒక 2 మాటలు అమ్మ గురించి మనం మాట్లాడుకుందాం రండి. ఈ వీడియోలో అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ మాత్రం అమృతం అంత తీయగా ఉంటుంది. భగవంతుడు అస్తమానం మనతో ఉండలేక ఈ అమ్మ ప్రేమను సృష్టించాడు. ఆమె ప్రేమకు నిదర్శనం. ఆమె నవమాసాలు తన కడుపులో నలుసు పడిన దగ్గర నుంచి తన రక్తాన్ని ధారగా మనకి అందించి పాల రూపంలో మనకు ఒక రూపుని ఒక అందమైన బొమ్మలా తయారు చేసి ప్రసవ వేదన అనుభవించి ఈ భూమి మీద మనకి తను కష్టపడి జన్మనిచ్చింది. అలాంటి అమ్మను మనం ఎలా చూసుకోవాలి? ఎంతమంది చూసుకుంటున్నారు? అలాంటి అమ్మ మనకి ఇంత దాకా తీసుకొచ్చి మన అవసరాలు తీర్చి ఇంత దాకా తీసుకొచ్చిన అమ్మను వదిలేసి ఎక్కడో ఉన్న దేవుడి గురించి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం. భగవంతుడు తాను మనతో ఉండలేకే కదా మన అమ్మని మనకి అందించాడు. అలాంటి అమ్మని మనం జీవితాంతం, ఆమె బ్రతుకున్నంతకాలం, మన బ్రతుకు ఉన్నంతకాలం అమ్మని ఏడిపించకుండా చక్కగా చూసుకోవాలి. అమ్మ అన్నది మనకు ఒక రాయభారి, అలాగే ఒక కంచు కవచంలాగా తన ప్రేమను పంచుతూ ఉంటుంది. ఎలాగో మరి చూద్దాం కదా కొన్ని మాటల రూపంలో. అమ్మ మన దైవం. అమ్మ ఆయువు పోసింది. అమ్మ హక్కును చేర్చుకుంది. అమ్మ ఆప్యాయతను కురిపించింది. అమ్మ సహనశీలి. అమ్మ అనంతమైన ప్రేమను పంచగలిగేది. అమ్మ కష్టాలను సంతోషంగా భరించగలిగేది. అమ్మ ఎదుటివారి ఆనందం కోసం తన ఇష్టాలను ఆనందాలను కూడా త్యాగం చేసిన త్యాగశీలి. అమ్మ అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణ. అమ్మ ఇంటిని కుటుంబాన్ని చక్కదిద్దే సాధ్వీమణి. అమ్మే మన తొలి గురువు. అమ్మే మన ఆత్మీయ స్నేహితురాలు. అమ్మే మన శ్రేయోభిలాషి. అమ్మే మనకు రక్షణ కవచం. అమ్మే మన దైవం. అమ్మ ఈ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇలా ఎన్నెన్నో. ఎంత చెప్పినా కూడా అమ్మ గురించి తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన దగ్గర నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు, ఎన్నో బాధలు అనుభవించి తన రక్తాన్ని పాలగా మార్చి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. తన పునర్జన్మ ఎత్తి బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి తన ప్రసవ వేదను మర్చిపోతుంది. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో అని ఒకరైతే ఒకరు ఎవరు రాయగలరు? అమ్మ అను మాట కన్నా మా కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం తీయని రాగం అంటూ పెద్ద పెద్ద కవులే అమ్మ మీద చాలా మటుకు పాటలు రాశారు. అమ్మ ప్రేమ అంత తీయనైనది. అమ్మని మించి దైవం ఉందా? అమ్మను మరి అవతారమూర్తిగా కూడా అమ్మను కొలిచినవాడు కూడా కొడుకే కదా. ఇంతటి అమృతం, ఇంతటి అద్భుతమైన ప్రేమను పంచి ఇచ్చిన ఆ మాతృమూర్తికి ఈరోజు మనందరం కూడా అమ్మను తలుచుకోవాలి. అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందుకే చెప్పుకుంటున్నాం. ఆ తల్లి కడుపును పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలి. బిడ్డకు ఆకలి వేస్తోందని గాని, బిడ్డకు బాధ కలిగిందన్న విషయం అమ్మకి మనకన్నా ముందే తెలిసిపోతుంది. ఎందుకు? అమ్మ ప్రేమ అటువంటిది. ఆ కన్న తల్లి యొక్క మమకారం అలాంటిది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు ఆ అమ్మ ఆనంద పరవశరాలు అవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి అంటారు. మనం తిరిగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చుంటుంది. ఏం నాన్న ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుంది? అర్ధరాత్రి అపరాత్రి తిరగడం ఎందుకురా? వేళపట్టిన ఇంటికి వచ్చి శుభ్రంగా కడుపు నిండా తిని పడుకోవచ్చు కదా అని తన ఆప్యాయంగా బిడ్డలకి చెప్తుంది.
ఒక్క ముద్ద తిను నాయనా, ఆకలి లేదన్నా సరే ఒక్క ముద్ద తిను నాయనా అని బతిమాలుతుంది అమ్మ. అమ్మ ప్రేమ మరి. రాత్రి దాకా ఎక్కడికి తిరిగి వస్తున్నావురా, ఎక్కడ ఏ పని చేస్తున్నావురా అని అడగదు అమ్మ. ఇంత దాకా వెళ్తే నీ ఆరోగ్యం పాడవుతుందిరా అని అంటుంది తప్ప అమ్మ బిడ్డను దండించడానికి చాలా ఆలోచిస్తుంది. పరీక్షల్లో తప్ప అనే కోపంతో తండ్రి 4 ముక్కలు అన్నా తిడుతున్నా, పోన్లేండి ఈసారి మళ్ళీ పరీక్ష కట్టి పాస్ అవుతాడు, వాణ్ణేం అనకండి, అమ్మాయినేం అనకండి అని మనకి వెనక్కి వేసుకొస్తుంది అమ్మ. తండ్రి తిట్లు నుండి, తండ్రి నుండి మనల్ని కాపాడుతూ ఒక కంచు కవచంలా మనకి వెన్నంటి ఉంటుంది అమ్మ. అమ్మ ప్రేమ అలాంటిది. ఎందుకంటే అమ్మ తను తిట్టచ్చు పిల్లల్ని, కానీ వేరొక వాళ్ళు, వేరే కాదు, కడుపును తన కన్న తండ్రి, పిల్లల యొక్క కన్న తండ్రి తిట్టినా కూడా అమ్మ భరించలేదు. ఎందుకంటే అమ్మ ప్రేమ. తను 9 మాసాలు మోసి కడుపులో తన రక్తాన్ని ధారగా పాలధారగా మనకిచ్చి ఈ భూప్రపంచంలోకి తీసుకొచ్చింది. అలాంటిదే ఆ కన్నతల్లికి బిడ్డల మీద ఎంత మమకారం ఉంటుంది. అందుకే పిల్లల మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు, అంత జాగ్రత్తగా పెంచుకుంటుంది. అలాంటి తల్లిని మనం మోసం చేయడం చాలా 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 పొరపాటు. ఎప్పుడు పిల్లలు తల్లిని మోసం చేయకండి. వాళ్ళు ఎదుగుదల చూస్తుంది. పిల్లలు ఎంత బాగా ఉన్నతంగా రావాలి, నా పిల్లలు ఎంతో ఉన్నతంగా రావాలని చూస్తుంది కన్నతల్లి. మరి అలాంటి కన్నతల్లిని మనం ఎక్కడ పెట్టుకోవాలి? గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళకు అడ్డైపోయింది తల్లిదండ్రులు కానీ తల్లి కానీ అని వాళ్ళని తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. వద్దండి, అలాంటి పొరపాటు చేయకండి. ఎంత కష్టమైనా భరించండి. ఆ తల్లి మీకు సహకరిస్తుంది. ఒక పూట పెట్టినా పెట్టకపోయినా, కడుపు నింపినా నింపకపోయినా తను ఏదో ఒకలాగా మీకు సహాయం చేస్తుంది. అలాంటి తల్లిదండ్రులని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నా ఆవేదన. నేను నా మాటల్లో ఒక తల్లిగా మీకు చెప్తున్నాను. తల్లి పెద్దదవుతున్న కొద్దీ కొంచెం చాదస్తరాలు అవుతుంది. కొంచెం వాళ్ళ మాటలు మనం భరించాలి. అయ్యో ఇప్పుడు తల్లి లేదు, ఎంత బాధపడుతున్నాం మనం. ఎంతో మందికి ఈ లోకంలో తల్లులు లేరు. అలాంటి తల్లి లేని వారు ప్రతి ఒక్కరు అనాథే. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? తల్లి ప్రేమ అన్నది చాలా చాలా ఎంత అపురూపంగా చూసుకుంటుందో తల్లి బిడ్డల్ని. ఒక్క మనిషే కాదు, ప్రతి జీవి కూడా తన పిల్లల్ని పొదుగులో దాచుకుంటుంది. అలాంటి తల్లి ప్రేమను మనం వంకపెట్టి వాళ్ళని నీచంగా గాని హీనంగా గాని చూడకండి. అమ్మ ప్రేమ. బయట నుంచి వచ్చి కళ్ళు పూసుకొని పడుకున్నాం అనుకోండి మంచం మీద, ఏమైందిరా, ఏమైందమ్మా, ఒంట్లో బాగాలేదా అని కడుపు ముట్టుకు చూస్తుంది, చెంపలు ముట్టుకు చూస్తుంది, నుదురు ముట్టుకు చూస్తుంది. అంటే ఏమైనా బిడ్డకి జ్వరం వచ్చిందా, ఒంట్లో బాగాలేదా, నలత చేసిందా అని ఆ తల్లి బాధ అన్నమాట. అయ్యో బిడ్డ ఒళ్ళు కాలిపోతోంది అంటే ఎన్ని దేవుళ్ళకో మొక్కుకుంటుంది. అందుకే అమ్మని చాదసపురాలు అన్నారు. సంగీత సాహిత్య పరంగా మాధుర్యంగా అమ్మ లాలిపాటకు మించింది ఏదీ లేదు. ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడగలడు? అమ్మ పాటని, లాలిపాటని ఏ విధంగా సంగీత విద్వాంసుడు కూర్చగలడు? అమ్మ తన గొంతెత్తి ఎలా ఉన్నా సరే ఆ చంటి పిల్లకి లాలిపాట పాడితే ఆ అమ్మ గొంతుని, లాలిపాటని చంటిపిల్ల తనగా తీసుకొని హాయిగా అమ్మ పొత్తిళ్లలో నిద్రపోతుంది. కాదంటారా? కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు అమ్మకి తన పిల్ల ఎంత ముద్దో మనకు కూడా అమ్మ అంతే ముద్దుగా చూసుకోవాలి చివరిదాకా. ఎందుకంటే తన కడుపును మోసి, తన 9 మాసాలు మోసి, రక్తాన్ని పాల రూపంలో పాలధారగా మనకిచ్చి ఇంతటి మనల్ని చేసింది ఈ విధంగా. అలాంటి తల్లి రుణం ఏ విధంగా మనం తీర్చుకోవాలి? జీవాదని అమ్మ గురించి, అమ్మ లేని దాన్ని నేను కూడా ఒక తల్లిగా, అమ్మ లేదు అయినా కూడా అమ్మని ప్రతి నిమిషం తలుచుకుంటాం. ఎందుకంటే మన చెయ్యి పెట్టి నడిపించింది, ఓంకారం దిద్దించింది, తన మాటలో అమ్మ అనే పలుకుని నేర్పించింది, తన యొక్క మంచి చెడులు నేర్పించింది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది చెప్పింది, నాగరికత చూపించింది, 10 మందిలో ఎలా ఉండాలి అన్నది చెప్పింది. తండ్రి కూడా చెప్తాడు, తండ్రిని నేను తప్పు పట్టను, తండ్రి కూడా గొప్పవాడే. కానీ ఈ ప్రపంచంలో అమ్మకి అంత ముఖ్యమైన స్థానం ఇచ్చింది అమ్మ ప్రేమ, మధురమైన ప్రేమ. అమ్మకి పిల్లల మీద ఉన్న ప్రేమనే అమ్మకి మొట్టమొదటి స్థానం ఇచ్చింది. అందుకే మాతృదేవో భవ అనే ముందు పలికారు. తండ్రిని నేను తండ్రి కూడా మన వెన్నుంటాడు. అమ్మ, తల్లిదండ్రి ఇద్దరూ మన యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు గురించే పాటుపడతారు. కానీ అమ్మకి మాత్రమే ఆ ప్రత్యేకమైన స్థానం దొరికింది. మరి అలాంటి అమ్మను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు నాకు మాతృదినోత్సవం సందర్భంగా
అమ్మని తలుచుకున్న ఆ ప్రతి నిమిషము కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి. అయ్యో అమ్మ లేకుండా ఉన్నామే అందుకే ఎంత జాగ్రత్తగా అమ్మ కడుపున పుట్టిన ప్రతి పిల్లలు కూడా చక్కగా మెలగడం నేర్చుకోండి. నలుగురిలో ఒద్దిగ్గా ఉండడం నేర్చుకోండి. నలుగురితో సమంగా మాట్లాడడం నేర్చుకోండి. మీకు మీ భవిష్యత్తు ఉంది. మీకు మీ పిల్లలు పుట్టారు. మీకు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలకి మీరు ఒక తల్లిగా ఉన్నారు. చక్కటి నడవడిక నేర్పండి. ఉజ్వలైన భవిష్యత్తుకు పునాదిరాళ్ళు వేయండి తల్లి తండ్రిగా. అది నేను కోరుకునేది. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ఈ వీడియోలో నన్ను మన్నించండి. ఎందుకంటే తల్లిగా నా మనసులోని బాధను మీ ముందు పెట్టాను. ఇంకా ఇంతకన్నా నేను మాట్లాడడానికి ఏమీ లేదు. ఇది కానీ మీకు ప్రతి ఒక్కరి నచ్చి ఒక లైక్ ఇమ్మని అడగను. కానీ వీడియో చివరిదాకా చూస్తే నా మనసులోని బాధను మీరు అర్థం చేసుకుంటారు. తల్లికి ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడు భగవంతుడు. అందరిలోనూ అంతసేపు ఉండలేడు. అందుకే అమ్మని సృష్టించాడని నేను ముందే చెప్పాను. ఆ అమ్మకి మనం ఇచ్చే విలువ, గౌరవం ఎంత గొప్పదై ఉండాలి అన్నది. ఎవ్వరూ కూడా అనాథాశ్రమాలు అవి పెట్టకండి. అమ్మని మనం బాగా చూసుకుంటే ఈ అనాథాశ్రమాలు ఎందుకు, ఇంకెందుకు. అమ్మ మన వెనక వెన్నుండి మనకి కంచు కవచంలా పనిచేసింది కాబట్టే మనం ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. ఒక పూట తిని తను తినక మనల్ని ఇంత పెంచి పెద్ద చేసింది. ఇలాంటి అమ్మని తలుచుకోవడం ఈరోజు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఊరికే అనలేదు. ఇదండి నాకు తెలిసి అమ్మ ప్రేమని నేను అనుభవించి నేను మీతో నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకున్నాను. నాకు అమ్మ లేదు, కానీ అమ్మ దగ్గర నేర్చుకోవలసినవన్నీ కూడా నేను నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నాను. నేను అమ్మగా ప్రతి ఒక్కరికి ఈ వైటి ప్రపంచంలో అందరూ శ్రీనివాసం అమ్మ అనే పిలిచారు. ఎవ్వరూ తప్పుగా నన్ను అర్థం చేసుకోలేదు. చాలా గౌరవం పంచి ఇచ్చారు. అలాగే నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న నా పిల్లలు, నా భర్త ఉంటుండగా నాకు ఎటువంటి అపకారం జరగదు. ఈ వైటి ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కించపరిచి కూడా చూడలేదు. ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నేను బాగున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతానికైతే నేను బాగున్నాను. కొన్ని ఒడిదుడుకులు నా గుండెకి తట్టుకోలేక కొంచెం నేను అనారోగ్య పాలయ్యాను. ఇప్పుడు పర్వాలేదండి. అందరికీ నేను చెప్తున్నాను, నా ఆరోగ్యం బాగుంది. ఇదండి దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అందరికీ మరొకసారి నా అనుభవాలు, నాకు తెలిసిన అమ్మ గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాను. నచ్చింది లైక్ చేయండి అని అడగను. ఈ వీడియో చివరిదాకా చూడండి. చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నాను. మరొక్కసారి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.